వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హక్ సినిమా అఫీషియల్ టీజర్ చూస్తే ఒక ఎమోషనల్ ఉత్కంఠభరిత అనుభవాన్ని ఇస్తుంది. हम सिर्फ मुसलमान औरत नहीं, हम हिंदुस्तान की मुसलमान औरत है, इसी मिट्टी में पले बड़े हैं. 1986లో జరిగిన షాబాను కేసు నేపథ్యంలో తెరకెక్కిన ఈ కోర్టు రూమ్ డ్రామా కేవలం కోర్టు వాదనల గురించి మాత్రమే కాకుండా స్త్రీల హక్కులు, మతం, గుర్తింపు వంటి సమాజంలోని లోతైన అంశాలను చర్చించేలా కనిపిస్తుంది. యామి గౌతమ్ షజియా బాను పాత్రలో అద్భుతంగా కనిపిస్తుంది. ఆమె కళ్ళలో ఆగ్రహం, ధైర్యం, నిస్సహాయత కలగలిసిన ఎమోషన్స్ మనసును కదిలిస్తాయి. నేను కేవలం ముస్లిం మహిళను కాదు, హిందుస్థాన్ కు చెందిన ముస్లిం మహిళ అనే డైలాగ్ టీజర్ లో హైలైట్ గా నిలుస్తోంది. हिंदुस्तान की मुसलमान औरत है, इसी मिट्टी में पले बड़े हैं. ఈ ఒక్క లైన్ సినిమా ఎంత బలమైన సందేశాన్ని ఇవ్వబోతుందో చెప్పేస్తుంది. యామి ఈ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి తన నటనతో సినిమాకు బలాన్ని జోడించింది. ఇమ్రాన్ హష్మి అబ్బాస్ పాత్రలో కనిపిస్తాడు. అతని లుక్, డైలాగ్ డెలివరీ చూస్తే విలన్ లా అనిపిస్తుంది. కానీ అతని క్యారెక్టర్ లో ఇంకా చాలా లోతుందని టీజర్ సూచిస్తోంది. అతని స్క్రీన్ ప్రెజెన్స్ టీజర్ కు మరింత ఆకర్షణ తెచ్చింది. రజత్ కపూర్, గుల్షన్ దేవయ్య వంటి సపోర్టింగ్ నటులు కూడా కీలక పాత్రలో కనిపించారు. వీళ్ల పాత్రలు సినిమాలో ముఖ్యమైనవిగా ఉండబోతున్నాయని అనిపిస్తోంది. టీజర్ మొదట్లో ప్రేమ కథలా స్టార్ట్ అయ్యి క్రమంగా కోర్ట్ రూమ్ డ్రామాగా మారటం ఆసక్తికరంగా ఉంది. డైలాగ్స్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. కానూన్ మనల్ని కూడా అలాగే చూడాలి, మిగతా హిందుస్థాన్ వారిని చూసినట్లు అనే లైన్ ఈ రోజు కూడా చాలా రెలెవెంట్ గా అనిపిస్తోంది. ఈ డైలాగ్ సినిమా ఎమోషనల్ ఇంటెన్సిటీని బాగా పెంచాయి. సుపోన్ వర్మ డైరెక్షన్ టీజర్ లోనే చాలా టైట్ గా ఆకట్టుకునేలా ఉంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందని చెప్పాలి. ప్రతి ఫ్రేమ్ లోనూ ఒక ఎమోషన్ కనిపిస్తుంది. విశాల్ మిశ్రా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టీజర్ కు జీవం పోసింది. ముఖ్యంగా కోర్టు సీన్స్ లో బీజిఎం ఎమోషన్స్ ను మరింత హైలైట్ చేస్తోంది. మొత్తంగా హక్ టీజర్ 4.5/5 రేటింగ్ ఇవ్వచ్చు. సినిమా నవంబర్ 7, 2025న రిలీజ్ కాబోతోంది. కోర్ట్ రూమ్ డ్రామా, స్త్రీల హక్కులు, సమాజంలో గుర్తింపు గురించి ఆసక్తి ఉన్న వారికి ఈ సినిమా ఒక గొప్ప అనుభవాన్ని ఇవ్వబోతుంది. ట్రైలర్ కోసం, సినిమా కోసం ఎదురుచూపులు తప్పడం లేదు మరి.